హలో మై డియర్ ఫ్రెండ్స్. ఇక మనకు సినిమా పండుగలు అయితే మస్తు మొదలైపోయినాయి. పెద్ది చూసిరు కదా, పెద్ది 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 అంటూ మస్సా 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 సినిమా అయితే మంచి బ్లాక్ బస్టర్ అయితే హిట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత చిన్న సినిమాలు కూడా లైన్లో ఉన్నాయి. అందులో మా సినిమా కూడా దివానా కూడా వచ్చేసింది. ట్రైలర్ అయితే చాలా అద్భుతంగా అదిరిపోయిందని చెప్పేసి చాలామంది చెప్పారు. అండ్ ఈ సినిమాని అయితే మన గీతా ఆర్ట్స్ ద్వారా అల్లు అరవింద్ గారు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. సినిమా అయితే చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా యూత్‌కి ఇది మంచి యూత్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా కాకుండా మంచి మెసేజ్‌ఫుల్ కూడా ఉంటుందని చెప్పేసి అయితే మా డైరెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. అందులో నేను కూడా ఒక చిన్న క్యారెక్టర్ చేయడం జరిగింది. సో ఎప్పుడెప్పుడా రిలీజ్ అని చెప్పేసి అందరం వెయిట్ చేస్తుంటే రిలీజ్‌కి అయితే వచ్చేయడం జరిగింది. అందరూ థియేటర్‌కి వెళ్ళి 'దివానా' సినిమా అయితే చూడండి. దానికి ముందు మీరు టీ ఏమంటారు ట్రైలర్ చూడండి. ట్రైలర్ మీకు నచ్చితే థియేటర్కి వెళ్ళండి. థియేటర్కి వెళ్ళి థియేటర్లో మంచి వైబ్ ఎంజాయ్ చేయండి. సినిమా అయితే చాలా అసలు అంటే ఒక యూత్, ఇప్పుడున్న జనరేషన్ యూత్ లవ్లో పడితే ఎలా ఉంటుంది, ఆ లవ్ కోసం ఏమేమి చేయగలుగుతున్నారు, ఎక్కడి వరకు వెళ్ళగలుగుతున్నారు అనేది అయితే హీరో చాలా అద్భుతంగా చేయడం జరిగింది. అదేవిధంగా హీరోయిన్ అయితేనేంటి, ఇంకా మా పాత్ర ఏంటనేది కూడా మీరు చూసి మాకు కామెంట్లో అయితే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ట్రైలర్లో మేము అంత కనిపించలే. సినిమాలో అయితే ఉంటుంది. సినిమాలో అయితే చాలా మంచి సీన్స్ ఉన్నాయి మాయి. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఎంటర్ టీమ్ ఆఫ్ దివానా. చాలా బాగా వచ్చింది సినిమా అయితే. మీరు తప్పకుండా థియేటర్కి వెళ్ళి సినిమాని చూడండి. సినిమా అదిరిపోతుంది. ఇంకా మన పెద్ది సినిమా కూడా చాలా బాగుంది. అంటే ఒక మంచి మెసేజ్‌ఫుల్ మూవీగా మనకు పెద్ది రావడం జరిగింది. అందులో రామ్ చరణ్ గారి యాక్టింగ్ అయితే అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంటే చాలా వేరియేషన్ చూపించడం జరిగింది. చాలా అద్భుతంగా నటించడం జరిగింది. యాక్టింగ్ పరంగా అయితే రామ్ చరణ్ గారికి 100కి 2000 మార్క్స్ వేయొచ్చు. అంత అద్భుతంగా నటించడం జరిగింది. స్టోరీ కూడా చాలా బాగుంది. అండ్ ఇప్పుడు 'దివానా' సినిమాకి కూడా మీరు థియేటర్‌కి వచ్చేసి 'దివానా' సినిమాని కూడా ఆశీర్వదించండి. ఖచ్చితంగా మీరు సినిమా చూస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే కాలేజెస్ కూడా స్టార్ట్ అయిపోయాయి. కాలేజ్ పిల్లలైతే ఖచ్చితంగా చూడాలి సినిమా. ఎందుకంటే యూత్‌ఫుల్ లవ్ స్టోరీ మూవీ ఇది. సో మీరైతే మర్చిపోకుండా 'దివానా' సినిమాకైతే వచ్చి చూడండి. అండ్ ఇంకోటి సాంగ్స్ అండి. 'దివానాలో' సాంగ్స్ ఉన్నాయి. ఇది ప్రేమ, ఇది ప్రేమ అది. అండ్ తర్వాత తెల్ల పూరి ఆ సాంగ్ కూడా అదిరిపోయింది. ఇంకా 2 సాంగ్స్ ఉన్నాయి, ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఆ సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. సాంగ్స్ పరంగా కానీ, అండ్ మ్యూజిక్ పరంగా కానీ, అండ్ స్టోరీ పరంగా కానీ ప్రతిదీ చాలా వైబ్ అయితే, మంచి వైబ్ అయితే ఉంది. అండ్ మీరు చూసినట్టయితే ట్రైలర్లో కూడా హీరోయిన్ని వెళ్ళి చెప్తుంటాడు, నేను నీకోసం ఏదైనా చేయగలుగుతాను అది ఇది అని చెప్పేసి. సో అట్లా అంటే ప్రతిదీ. అండ్ ఫ్యామిలీ, ఇందులో నరేష్ గారు, ఝాన్సీ గారు, అండ్ ఇంకా చాలామంది పెద్ద పెద్ద నటీనటులు, వేణన్న, అందరూ చాలామంది నటించడం జరిగింది. ఈ సినిమానైతే మీరు తప్పకుండా థియేటర్లో చూడండి. థియేటర్లో చూసి ఫుల్ ఎంజాయ్ చేసి, అలాగే నా క్యారెక్టర్ కూడా ఎలాగుందో చెప్పండి. ఎందుకంటే నేను కూడా చాలా రోజుల తర్వాత అయితే వస్తున్నాను. ఆఫ్టర్ దండోరా తర్వాత దివానాతో వస్తున్నాను. అంటే మధ్యలో సరస్వతి రిలీజ్ అయింది. సరస్వతి మూవీ రిలీజ్ అయింది. ఇప్పుడు మర్చిపోయాను, సరస్వతి మూవీ కూడా ఈటీవీలో ఉందండి. వరలక్ష్మి శరత్ కుమార్ గారు. అండ్ అందులో వచ్చేసి అది చిన్నపిల్ల అంటే ఆ స్టోరీ కూడా చాలా మంచి స్టోరీ, చూడండి. ఈటీవీలో అయితే తెలుగులో ఉంది. అమెజాన్ ప్రైమ్లో అయితే ఆల్ లాంగ్వేజెస్లో ఉంది. తెలుగు, తమిళ్, మలయాళం ఇలా ప్రతి లాంగ్వేజ్లో ఉంది. సో మీరైతే చూస్తారని నేను అనుకుంటున్నాను. అయితే చాలా అద్భుతంగా సినిమాలు అయితే రావడం జరుగుతున్నాయి. డిఫరెంట్ కాన్సెప్ట్స్ తోటి డిఫరెంట్గా. అండ్ మీరు కూడా నన్ను బాగా ఆశీర్వదిస్తున్నారు. దండోరా సినిమా తర్వాత అయితే చాలామంది నన్ను బాగా గుర్తుపట్టడం, చాలా బాగా చేశావని చెప్పి చాలా అప్రిషియేషన్స్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా ఫస్ట్ నాకు అంటే పుష్ప ద్వారా ఒక మంచి రికగ్నైజ్ కూడా రావడం జరిగింది. సో అల్లు అర్జున్ గారి మూవీ తర్వాత వెంటనే ఇది మన దండోరా సినిమా పడ్డం, దండోరాలో ఒక మంచి క్యారెక్టర్ ఇంటర్వెల్ బ్యాంక్ పడ్డం, అవన్నీ చకచకా జరిగిపోయాయి. సో దాని తర్వాత అయితే నేను సినిమాని ఇంకా చాలా చేస్తున్నాను. ఆ సినిమాలు కూడా అన్నీ రిలీజ్కి రెడీగా అవుతున్నాయి. ఈలోపు అయితే మనది సరస్వతి అయితే వచ్చేసి అమెజాన్ ప్రైమ్లో ఉందండి. అండ్ ఈటీవీలో కూడా స్ట్రీమ్ అవుతుంది. అదే కాకుండా ఇంకా మా దండోరా మూవీ కూడా అమెజాన్ ప్రైమ్లో ఉంది. ఎవరైనా ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. ఆ దండోరా సినిమా అయితే చాలా బాగుంది. విలేజ్ రూటెడ్ మూవీ. అండ్ దానికి మన జూనియర్ ఎన్టీఆర్ అన్న కూడా మంచి ప్రశంసలు అందించాడు.
అండ్ ఇంకా ఇప్పుడు నెక్స్ట్ అయితే మన దివానా గురించి అయితే మీరు ఇంకా యూత్ ముఖ్యంగా హైదరాబాద్ యూత్ అంటే ఇట్లా యూత్ ఉంటారు కదా లవ్లో మునిగి తేలుతారు చూడు వాళ్ళైతే ఖచ్చితంగా దివానా చూడాలి. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది లవ్ స్టోరీ. సో దివానా మూవీలో సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ లాగా ప్రతి ఒక్కటి ఉంటుంది. ఆ సినిమా కూడా చూసేసేయండి. దివానా సినిమా అయితే థియేటర్లోకి వచ్చేస్తుంది. అండ్ మనకు డేట్ కూడా అనౌన్స్మెంట్ చేశారు అండ్ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ట్రైలర్ కూడా చూడండి. అండ్ ట్రైలర్కి చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు ట్రైలర్ చూశారు, చాలా అద్భుతంగా ఉంది అని చెప్పేసి అయితే అందరు కామెంట్ చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ట్రైలర్ చూసేయండి. అలాగే ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మీరు మర్చిపోకుండా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే దండోరా అండ్ సరస్వతి, ఒకవేళ పుష్పలో కూడా ఇంకా నన్ను చూడని వాళ్ళు ఉంటే పుష్ప కూడా ఒకసారి చూడండి. పుష్ప 1లో వచ్చేసేమో మన అల్లు అర్జున్ గారు వడ్డీ డబ్బులు పంచుతుంటారు కదా, అప్పుడు పంచుతున్నప్పుడు అదే అంటే రిటర్న్ అతన్ని కొడతాడు కదా, కొడుతున్నప్పుడు నేను పేర్లు చదువుతుంటాను పాకాల రవి ఏమునమ్మా అని. అలాగే 2లో వచ్చేసి మన పోలీస్ స్టేషన్ సీన్లో జీతం లంచము సర్వీసు పుష్పన్న పేరు మీద 40 లక్షలు ఆ సీన్లో ఉంటాను. అండ్ దమ్ముంటే పట్టుకోర షెకావత్ పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్ అంటాడు కదా, ఆ సీన్లో ఉంటాను. అలా అంటే పుష్ప చూడని వాళ్ళు ఇంకెవరన్నా అంటారు, చూసింటారు చాలామంది. ఏంటంటే పెద్ద సినిమా కదా, పెద్ద సినిమాలో వచ్చేసి మనకి ఏంటంటే హీరో గారిని వాళ్ళనే చూసింటారు. ఇప్పుడు ఎవరైనా నన్ను చూడని వాళ్ళు ఉంటే ఒకసారి రికగ్నైజ్ చేయండి. అండ్ దండోరాలో మాత్రం చాలా మంచి క్యారెక్టర్ చేయడం జరిగింది. దండోరా అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ దండోరా తర్వాత ఇప్పుడు మనకు సరస్వతిలో కూడా చాలా అద్భుతమైన క్యారెక్టర్ చేయడం జరిగింది. అంటే డిఫరెంట్గా చేస్తున్నాను, ఎటువంటి క్యారెక్టర్ వచ్చినా కూడా నేను చేయగలను అనే కాన్ఫిడెన్స్ అయితే నాలో పెరుగుతుంది. సో ఈ విధంగానైతే 1 by 1 అయితే లైనప్ ఉన్నాయి. దివానా అయితే రిలీజ్కి వచ్చేసింది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొన్ని సినిమాలు ఉన్నాయి. ఓ సుకుమారి ఉంది అండ్ ఈమె సుబ్బమ్మ అని ఉంది. అలా చిన్న సినిమాలు అయితే ప్రజెంట్ అయితే షూట్స్ జరుగుతున్నాయి అంటే ఎండింగ్కి వచ్చాయి. అవి కూడా రిలీజ్కి దగ్గరలో వస్తున్నాయి. సో ఆ సినిమాలు కూడా రిలీజ్కి దగ్గరకు వచ్చినప్పుడు వాటి మీద కూడా ఒక వీడియో చేస్తాను. సో మీరైతే మర్చిపోకుండానైతే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి దివానా సినిమా చూడండి. దివానా అయితే చాలా 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 బాగుంటుంది. ట్రైలర్ చూడండి ఫస్ట్. మీరు ట్రైలర్ చూసి ట్రైలర్ ఎలా ఉంది ఏంటనేది కూడా కామెంట్ చేయండి, నేను చెప్తుంది నిజమా అబద్ధమా అని. సో చూడని వాళ్ళు అయితే ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నన్ను బాగా ప్రతి ఒక్కళ్ళు నన్ను బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ ఇలాంటి వీడియోలు కూడా ఇంకా నేను మంచి వీడియోలు అయితే చేస్తూ ఉంటుంటాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. ఉంటాను. ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. ఉంటాను.